సున్నారగూడెం వాటర్ ఫాల్స్ ఇక్కడ మనం వచ్చి చూస్తున్నాం. ఏరియా ఇంచుమించు చాలా బాగుంది. పైనుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. జలధారలు 360 రోజులు పడతాయి. ఈ పక్కన వచ్చిన గుహ ఉంది. ఈ గుహలో ఒక చిన్న అమ్మవారిని నెక్స్ట్ ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని చెప్పి ఈ స్ఫటికా స్పిరిచువల్స్ సంకల్పించింది. దీనికి ముందర ఇంకొకటి ఉంది, చిన్న ఇది చూసాం, ఫ్లాట్ ప్లేసు. ఆ నీళ్లు ముందర నుంచి వెళ్తూ ఉంటాయి. అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడో చోట మన వీలుని బట్టి ఒక స్థలం తీసుకుని స్థలం చూసుకుని మంచిది ఇక్కడ ఒక శివాలయం, చిన్న శివలింగ ప్రతిష్టాపన, చిన్న అమ్మవారి గుడి కలిపి ఆ గుడి మందిరం నిర్మించాలనుకుంటున్నాం. గుడి కాదు. అంచేత ఇది మన స్ఫటికా స్పిరిచువల్స్ ప్రేక్షకులందరూ గమనించి ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయగలిగితే నేను వాళ్ళకి స్పాట్లు కూడా చూపించగలను. ఇక్కడ రేపు మాఘమాసం భీష్మ ఏకాదశి, ఇంచుమించు రోహిణి నక్షత్రం వస్తుంది. ఆ ముందర కానీ వెనక కానీ ఆ భీష్మ ఏకాదశి రోజున 2 రోజుల కార్యక్రమం పెట్టి ఇక్కడ మనం ఈ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమాలు మనం చేసుకుందాం. ఇదే పిలుపుగా అందరూ అనుకోండి. నేను ఇంకెవరికి చెప్పలేను, ఎందుకంటే దానికి తగ్గ సరంజామాలు, ద్రవ్యాలు, ధనము అని నేను సమకూర్చుకోవాలి. అంచేది ఇక్కడ మనం దీన్ని ప్రతిష్టాపన చేసి ఈ యొక్క వాటర్ ఫాల్ దగ్గర మనం శివ మందిరాన్ని నిర్మించుకుందాం. ఇలాంటి చోట చేస్తే ఒక జీవితం ధన్యము, చంద్రలోకం వెళతారు అని చెప్తుంది. అంచేత సోమలోకంలో మనం హాయిగా విహరించడానికి మనకు అంత అవకాశం దొరకడం కోసం ఈ ప్రతిష్టాపన చేయడం ఇష్టపూర్తలలో అవుతుంది. అంటే ఈ కార్యక్రమాలు ఇక్కడ మనం చేసుకుందాం. కలిసి వచ్చే వాళ్ళందరూ కలిసి రండి.